ఇక ఇవాల్టి టాప్ స్టోరీ 1లోకి వద్దాం. అర్ధరాత్రి పొద్దుపోయే వరకు మద్యం దుకాణాలను తెరిచేలా ఓవైపు సర్కార్ ఎంకరేజ్ చేస్తోంది. రోడ్డు ప్రమాదాలకు మద్యం మత్తే ప్రధాన కారణమవుతోంది. 4 రోజుల్లో 2 ప్రమాదాలు. ఈ రెండిట్లో బాధితులు డ్యూటీ చేస్తున్న పోలీసులు. ఒక హోమ్ గార్డ్ కాలు విరిగితే ఓ పోలీసు విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పటి పరిస్థితిలా ఉంటే ఇంకా మరి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా బార్లు మద్యం షాపులు తెరిచి ఉంచితే ఇంకెంత ప్రమాదకర పరిస్థితి దాపురిస్తుందో అన్న భయం అందరిలో వినిపిస్తోంది. మద్యం వద్దు ప్రాణమే ముద్దు, మద్యం కన్నా ప్రాణం విలువైంది. ఇలాంటి అనేక స్లోగన్స్ ఎన్నొచ్చినా మద్యం తాగేవారు తాగుతున్నారు, ప్రమాదాలు చేస్తూనే ఉన్నారు, ప్రాణాలు గాల్లో కలిసిపోతూనే ఉన్నాయి. 4 రోజుల్లో మద్యం మత్తులో లారీలు నడిపిన డ్రైవర్లు చేసిన యాక్సిడెంట్లకు బాధితులు వీధి నిర్వహణలో ఉన్న పోలీసులు కావడం విచారకరం. 4 రోజుల క్రితం ఎల్బీ నగర్ అల్కాపూరిలో మద్యం మత్తులో ఉన్న 4 యువకులు కారుతో వీరంగం సృష్టించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కోసం కారు నాపేందుకు ప్రయత్నించిన పోలీసులను కారుతో ఢీకొట్టారు. డ్యూటీలో ఉన్న హోంగార్డు యాదగిరి రెడ్డిపై కారు దూసుకెళ్లింది. దాంతో హోంగార్డు యాదగిరి రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ కాలు పూర్తిగా విరిగిపోయింది కూడా. తాజాగా హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెడ్ మిక్స్ లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చి రామ్దేవ్ గూడ చెక్ పోస్ట్ ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఫుట్పాత్ పై డ్యూటీలో ఉన్న రాహుల్ యాదవ్ అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో 3 కానిస్టేబుళ్లు పవన్, వీరేందర్ గౌడ్, సైదులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు 12:45 1:15 సమయంలో ఈ రామ్దేవ్ గూడలో చెక్ పోస్ట్ మా వాళ్ళు ఈ వెహికల్స్ను చెక్ చేయడానికి ఉన్న సందర్భంలో అక్కడి నుంచి ఆ వైపు నుంచి వచ్చిన ఒక రెడ్మిక్స్ లారీ అతడు స్పీడ్గా అజాగ్రత్తగా వచ్చి అక్కడ చెక్ పోస్ట్ దగ్గర స్టాపర్ను తోసుకుంటూ వచ్చి స్ట్రేట్ అవే ఫుట్పాత్ మీద ఉన్న మా సిబ్బందికి ఢీకొట్టడం మూలాన ఆ స్పాట్లో ఒక కానిస్టేబుల్ రాహుల్ యాదవ్ అనే కానిస్టేబుల్ మరణించడం జరిగింది. మిగతా 3 పవన్, వీరేందర్ అండ్ సైదులు వాళ్ళు కూడా గాయాలైనాయి. అతన్ని కూడా డ్రైవర్ను కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మద్యం మత్తులో లారీ డ్రైవర్ ఈ ప్రమాదానికి కారకుడయ్యాడని ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు. విధి నిర్వహణలో ఉండగా ఈ ప్రమాదం జరగడం విచారకరమని గాయపడ్డ కానిస్టేబుల్ పవన్ సోదరుడు సందీప్ కుమార్ అన్నారు. ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుళ్లను తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. కానిస్టేబుల్ చనిపోయాడు. వీరేందర్ గౌడ్ అనే కానిస్టేబుల్ బ్రెయిన్ తలకు దెబ్బ తగిలింది. ఒక కాలు, ఒక పాదము పూర్తిగా పోయింది. ఇంకొక అతను పవన్ మాట్లాడుతున్నాడు కానీ తలకు బలమైన దెబ్బ తగిలింది. కాళ్ళకు కూడా దెబ్బలు తగిలి ఉన్నాయి. సైదులు అనే కానిస్టేబుల్ కన్ను దెబ్బ తగిలి కన్ను సీరియస్ కండిషన్లో ఉందని కేర్ హాస్పిటల్లో ఉన్నాడు. వారి కుటుంబ సభ్యులు మిగతాలు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇది చాలా విచారకరమైనటువంటి సంఘటన. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి. కానిస్టేబుల్ యాదవ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన చెప్పారు. ఒక రెడీ మిక్స్ లారీ ఒక ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి రోడ్డు పైన ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ బ్యారికేడ్స్ని కూడా తగిలి ఆ పక్కనే చెక్ పోస్ట్లో మన ఫుట్పాత్ పైన ఉన్నటువంటి పోలీసు సిబ్బంది పైన ఆ లారీ తిరగబడడం జరిగింది. టర్టిల్ అయింది. దానిలో దురదృష్టవశాత్తు మా డిపార్ట్మెంట్కి చాలా భవిష్యత్తు కలిగినటువంటి 4 కానిస్టేబుల్స్ దాంట్లో ఇంజూర్డ్ అవ్వడము, దాంట్లో ఒక అతను చనిపోవడం జరిగింది. చూశారుగా, మద్యం మత్తులో డ్రైవర్లు జనం మీదకు వాహనాలను తోలుతున్నారు, విలువైన ప్రాణాల మీదకు తెస్తున్నారు. ఇప్పటికైనా సర్కార్ మద్యం పాలసీలని సమీక్షించే ముందు ఇలాంటి ఘటనలను గుర్తు చేసుకుంటే కొంచెమైనా జనం సంతోషిస్తారు. ఈవినింగ్ ఎడిషన్, సాక్షి న్యూస్. అండ్ ప్రస్తుతం జాయిన్ అవుతున్నారు లైవ్ లో ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ గారు. రంగనాథ్ గారు, గుడ్ ఈవినింగ్. బట్ ఇట్స్ రియలీ బ్యాడ్ ఈవినింగ్. అంటే ఇలాంటి విషయం మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో మరణించిన వారి పట్ల మేము చాలా సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నాం సార్. ఏ కనెక్షన్ మీరు చూస్తున్నారు సార్ మద్యం మత్తులో ఈ ర్యాష్ డ్రైవింగ్ కి? వాట్ ఈస్ ద కనెక్షన్ యూ సీ? ఉందండి. ఇప్పుడు నార్మల్గా మనం చూస్తే గనక ఈ మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ అనే దానికి డెఫినెట్గా పర్సెప్టబుల్గా దిస్ ఒక కనెక్షన్ ఎట్లా ఉంటుందంటే మన సెన్సరీ ఆర్గన్స్ అన్నీ కూడా
ఈ మద్యం మత్తులో ఉన్నప్పుడు దాని ఫంక్షనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఫస్ట్ ఏంటంటే మనకి ఇది ఈ ఆల్కహాల్ అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ డిప్రెసెంట్గా ఉంటుంది. అయినప్పుడు ఈ బ్రెయిన్ అంతా కూడా అంటే థింకింగ్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ గెట్ స్లో డౌన్ అన్నట్టు. మొత్తం స్లో డౌన్ అయినప్పుడు మన ఈ సెన్సరీ ఆర్గన్స్ అన్నీ కూడా అంటే కళ్ళు మనం చూసే సైట్ కూడా ఏమవుతుందంటే బ్లర్డ్ ఐ విజన్ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు మన వినపడే శక్తి అది వినికిడి శక్తి కూడా తగ్గిపోవటం, ప్లస్ మనకంటే మన సెన్స్ ఆఫ్ ఇది అనేది జడ్జిమెంట్ ఎబిలిటీస్ అనేది కూడా చాలా తగ్గిపోవటం అయ్యి జరుగుతుంది అనమాట. ఈ మధ్యకాలంలో ఈ పరిస్థితుల్లో అంటే మనం ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్ సంఖ్య అంటే మద్యం మత్తు వల్ల జరిగే ఇలాంటి యాక్సిడెంట్ సంఖ్య పెరిగిందని మీరు ఏమైనా నిర్ధారించారా? లేదండి, ఇది మనకి ఏంటంటే మీరు చూస్తే కనుక 2012 నుంచి మా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. 2012, 13, 14 అండ్ 15 చూస్తే కనుక లాస్ట్ ఇయర్ తోటి ఈ ఇయర్ పోలిస్తే కనుక దాదాపు ఒక 30% యాక్సిడెంట్స్ రిడక్షన్ ఉండిందనమాట. సో దీనికి ప్రధానమైన కారణం కూడా ఏంటంటే మీరు చూస్తూ ఉన్నారు హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది చాలా సీరియస్ యాక్టివిటీగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తీసుకోవడం జరిగింది. సో మీరు ఇక్కడ అంటే ఈ దీంట్లో ఎవరన్నా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్లో కనుక పట్టుబడితే వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పట్టడం అనేది దీంట్లో మనం సర్వసాధారణంగా చూస్తూ ఉన్నటువంటి పరిణామం అనమాట. సో ఈ మధ్య కూడా రీసెంట్గా ఈ అంబర్పేట్కి సంబంధించిన ఒక వ్యక్తి అతను 6వసారి డ్రంక్ అండ్ డ్రైవింగ్లో పట్టుబట్టడం జరిగిందనమాట. అంటే 5 సార్లు గతంలో 2013లో పట్టుబట్టడం జరిగింది, 2014 జనవరిలో ఒకసారి పట్టుబట్టడం జరిగింది. అప్పుడు ఫైన్లతోటో లేకపోతే ఒకరోజు జైలు శిక్షతోటో అట్లా వాళ్ళు సరిపెట్టడం జరిగిందనమాట. సో మొన్న జరిగినప్పుడు కూడా దానికి 3 నెలల శిక్ష అనేది కూడా ఇప్పుడు దీన్ని కోర్టు వారు ఖరారు చేయడం కూడా జరిగిందనమాట. అంటే దీన్ని తీవ్రమైన యాక్టివిటీగా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనే దాన్ని తీసుకోవడం కూడా జరిగింది. మధ్య కూడా మీరు చూస్తుంటారు ఢిల్లీ హైకోర్టు. సార్, జనంలోకి ఈ మెసేజ్ ఎందుకు అంత స్ట్రాంగ్గా వెళ్ళలేకపోతుంది అంటే ఎక్కడ పడితే అక్కడ మీరు చెప్పినట్టుగా చెక్ పోస్టులు సంఖ్య పెరిగింది, పోలీసుల నిఘా కూడా పెరిగింది, ట్రాఫిక్ పోలీసుల నిఘా కొన్ని ఏరియాస్లో అయితే విపరీతంగా నిఘా పెట్టారు. బట్ జనంలోకి సామాన్యుల మనసుల్లోకి ఇది ఒక అఫెన్స్ అని కానీ లేకపోతే మనని పట్టుకుంటారు తప్పు చేస్తే అనే ఒక భయం ఎందుకు రావట్లేదంటారు? భయం వస్తుందండి. ఇప్పుడు నార్మల్గా ఒక ఎడ్యుకేటెడ్ సెక్షన్స్లో అన్నింటిలో కూడా చాలా వరకు ఉంది. ఎడ్యుకేటెడే కాదు, ఈవెన్ నార్మల్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్స్లో కూడా ఉన్నాయి. సో బట్ ఇదేంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ దీంట్లో వచ్చేసినప్పటికీ ఇతను డ్రైవర్ ఇతను మహబూబ్ నగర్ నుంచి అతను అక్కడ నేటివ్ ఆఫ్ మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడ సంబంధించిన వ్యక్తి ఇతను. సో అండ్ మాకున్నటువంటి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతని గతంలో కూడా ఇతని మీద ఒక కేసు ఉందని చెప్పేసి మాకున్నటువంటి ప్రిలిమినరీ సమాచారము. సో అంటే వీళ్ళంతా ఏంటంటే రిపీటెడ్గా ఇక్కడ ఓనర్స్ కూడా మనం దీనికి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ట్రక్ ఓనర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రేపు మీరు ఎంగేజ్ చేసుకునేటప్పుడు మీరు ఎటువంటి డ్రైవర్ ఉన్నారు, అతని ట్రాక్ రికార్డ్ ఏంటి, అండ్ నెక్స్ట్ అతనికి ఏమన్నా ఇట్లా మద్యం తాగే అలవాటు ఉందంటే కనుక అట్లాంటి వాళ్ళని మనం తప్పకుండా మనం ఏంటంటే ముందుగా చూసుకొని జాగ్రత్త పడి మీరు ఎంగేజ్ చేసుకున్న డ్రైవర్స్ ఎస్పెషల్లీ మోర్సో విత్ రెస్పెక్ట్ టు ఇట్లాంటి ఏది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, లారీస్ కానివ్వండి, హెవీ వెహికల్స్, బస్సెస్ ఉంటాయి. చాలా బస్సెస్ కూడా మీరు చూస్తే కనుక ఏమైనా కంపెనీ బస్సెస్ లేకపోతే ఇట్లా ప్రైవేట్ సంస్థల బస్సెస్ అట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఎంగేజ్ చేసుకునేటప్పుడే కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కార్స్ ఉంటాయి, ఆటోస్ ఉంటాయి, లేకపోతే ఇట్లా ఎవరైనా ప్రైవేట్ డ్రైవర్స్ని ఎంగేజ్ చేసుకుంటుంటారు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలండి పబ్లిక్ని తీసుకునేటప్పుడు కానీ లేకపోతే ఇట్లా సిటీలో హై ప్రొఫైల్ ఏరియాస్లో లేకపోతే కొన్ని ప్లేసెస్ అంటే పార్టీ బాగా జరుగుతుందనే ఏరియాస్లో మీరు నిఘా పెట్టారు. కానీ మీరు అన్నట్టుగా ఇతర జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళపైన ఈ మద్యం మత్తుని మానిటర్ చేయడానికి మీకున్న అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్న మెకానిజం ఏంటి సార్? లేదండి, ఇప్పుడు మీరు అనేది కూడా హై ప్రొఫైల్ ఏరియాస్ అంటే ఫర్ ఇన్స్టెన్స్ మీరు రిఫర్ చేసేది బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇట్లాంటి ఏరియాస్ మీరు చెప్పడం జరుగుతుంది అనుకుంటున్నాను. లేదు, మీరు చూస్తే కనుక ఎక్కువ కేసెస్ బుక్ చేసేది నాట్ ఫ్రమ్ బంజారా హిల్స్ అండ్ జూబ్లీ హిల్స్, వేరే ఇతర ఏరియాస్లో ఎక్కువ కేసెస్ బుక్ చేస్తాము. బట్ మీడియా అటెన్షన్ వచ్చేది ఎక్కువ ఏంటంటే ఈ హై ప్రొఫైల్ ఏరియాస్ మీద ఇస్తుంది. సో మీడియా ఫోకస్ చేస్తున్నదే తప్ప కానీ బట్ కేసెస్ బుక్ చేయడం కూడా మొత్తం సిటీ అంతా కూడా సిటీలో మొత్తం 6 ట్రాఫిక్ జోన్స్ ఉన్నాయి. 6 ట్రాఫిక్ జోన్లో ఈ బంజారా హిల్స్ అనేది ఒక జోన్ మాత్రమే అనమాట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అనేది. సో అక్కడ కేసెస్ వస్తుంటాయి కానీ అంతకన్నా చాలా ఎక్కువ కేసెస్ వేరే చోట రిజిస్టర్ అవుతుంటాయి అన్నమాట, వేరే చోట బుక్ చేయడం జరుగుతుంది. సో ఇట్స్ నాట్ దట్ ఏది ఇక్కడ ఎక్కడ జరగట్లేదని కాదు. ఈవెన్ మనకి చుట్టూ ఉన్న సైబరాబాద్ ఏరియాలో కూడా చాలా కేసెస్ మనము అక్కడ కూడా బుక్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇది బయట నుంచి ఇప్పుడు రాత్రి 2ంటికి లేదా 1:30కి ఆ టైంలో వస్తున్నప్పుడు కూడా అన్ని పోలీసు దీంతో జరుగుతాయి, అన్ని డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉన్నది కాబట్టి ఎవరు తాగరు అని అంటాం అనేది అది మేము అంత వీ కెనాట్ గివ్ సచ్ ఎ కంక్లూజివ్ స్టేట్మెంట్. బట్ డెఫినెట్గా దట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ డిటరెన్స్ అండి. తాగి నడపడం అనేది నిన్ననే అంటే మీరు సినీ నటులు రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక డ్రైవ్ కూడా అంటే దీని మీద అవగాహన సదస్సు నిర్వహించారు. అండ్ నిన్న అర్ధరాత్రి ఇలా జరగడం చాలా విచారకరం. ఎక్సైజ్ పాలసీని లేకపోతే మద్యానికి సంబంధించిన బార్లకు సంబంధించిన రూల్స్ని
మళ్ళీ పునఃసమీక్షించాలని ఏమన్నా మీరు అనుకుంటున్నారా? ఆర్ యూ గోయింగ్ టు టేక్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ సమ్ సార్ట్ అంటే టు వర్క్ ఇన్ టాండమ్ విత్ ద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్? రైట్ అండి. అంటే దిస్ ఈజ్ నాట్ అంటే ఎక్సైజ్ పాలసీ తోటి సంబంధం అంటే ఎక్సైజ్ పాలసీలు కూడా ఇది దీనికి దానికి లింకప్ అనేది మనం ఆ విధంగా చూడకూడదు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసినప్పటికి చాలా దాబాల్లో కూడా మద్యం దొరుకుతుందండి. మీరు ఇప్పుడు ఉదాహరణకి నాకు గుర్తుండి ఇంతకుముందు షిరిడీ ప్రయాణంలో ఒకసారి ఒక బస్సు మొత్తం కూడా కాళేశ్వరి ట్రావెల్స్ ఎవరిదో వారు నాకు గుర్తులేదు కానీ అది 2012-13 ఆ టైంలో దాదాపు చాలామంది చనిపోవడం జరిగింది అన్నట్టు. సో అప్పుడు మనం ఆ ఇన్సిడెంట్ని చూస్తే కనుక ఈ ట్రావెల్స్ వాళ్ళు కూడా ఎక్కడ తాగుతారండి మద్యం అంతా కూడా హైవేలు వెంబడి ఉన్నటువంటి దాబాల్లో తాగుతుంటారు. దాగేది అక్కడ దాబాల దగ్గర ఎందుకు తాగుతారు? అక్కడికి ప్యాసింజర్స్ని తీసుకెళ్తే కనుక ఆ దాబా వాడికి ఏంటంటే వాడికి ఒక అష్యూర్డ్ బిజినెస్ అనేది ఒకటి వస్తుంటుంది ఈ డ్రైవర్ రూపేనా వస్తున్నప్పుడు. సో అతను వాళ్ళకి ఒకటి ఏంటంటే ఫ్రీగా ఫుడ్ ఆఫర్ చేయడము, ఫ్రీగా లిక్కర్ ఆఫర్ చేయడము, ఇది కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఒక డ్రైవర్ స్థాయిలో అతను ఏంటంటే ఒక కాస్త లిక్కర్ ఇవ్వటం అనేది అతనికి తప్పకుండా దానికి అతను వెంటనే లొంగిపోయి తీసుకోవడం అనేది జరగడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా సార్ జరిగిన సంఘటనని మీరు దృష్టిలో పెట్టుకుంటున్నారు, మీకు స్టాటిస్టిక్స్ మీ చేతుల్లోనే ఉన్నాయి, అధికారం అంతా మీ దగ్గరే ఉంది. సో ఏ విధంగా ఇది ముందు దీన్ని అంటే నివారించడానికి చర్యలు యాక్టివ్గా ఏం తీసుకోబోతుంది డిపార్ట్మెంట్? రైట్ అండి. ఒకటి ఈ స్ట్రాంగ్గా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ దాని గురించి ఇది మాది ఏదైతే డ్రైవ్ కంటిన్యూ అవుతుందో ఆ డ్రైవ్ కంటిన్యూ అవుతుందండి. ఈ డ్రైవ్ని ఇంకా సస్టైన్ చేయాల్సి ఉంది, ఇంకా పూర్తిగా స్టెబిలైజ్ అయింది. సో దీన్ని ఉత్తి హైదరాబాద్ సిటీను సైబరాబాద్ సిటీలోనే కాకుండా పూర్తిగా తెలంగాణ స్టేట్ అంతా కూడా దీన్ని విస్తృతపరిచే విధంగా కూడా తప్పకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నుంచి కూడా దానికి కావాల్సిన టెక్నికల్ నోహౌ కానివ్వండి, దానికి కావాల్సిన ఇతర సపోర్ట్ అంతా కూడా మేము కూడా ఇవ్వడానికి కూడా అంతా కూడా రెడీగా ఉన్నారండి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కూడా దానికి కూడా మేము ఫుల్లీ గైడప్ ఉన్నాము. సో దీన్ని హైవేస్ మీద ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు హైవేస్ మీద కానివ్వండి లేకపోతే సిటీలో ఎంటర్ అయ్యే రోడ్స్ అక్కడ కానివ్వండి, మేము ఇంకోటి కూడా చెప్పాం, టోల్ గేట్స్ ఉంటాయి మన సిటీలోకి వచ్చేటువంటి టోల్ గేట్స్. సో ఆ టోల్ గేట్స్ దగ్గర కూడా ఇట్లాంటిది ఒకటి మ్యాండేటరీగా ఒక డ్రంక్ అండ్ డ్రైవింగ్ లాంటిది కూడా అక్కడ కూడా కండక్ట్ చేయడం అనేది అంటే రకరకాల చోట్ల మనం పాస్ అవ్వాల్సిన ఏరియాస్లో ఇది మ్యాండేటరీ ప్రాసెస్ చేస్తే కనుక తప్పకుండా ముందు ఇది తగ్గుముఖం పడుతుందండి. బట్ ఇదంతా కూడా తగ్గాలంటే కనుక ఫైనల్గా ఇది పోలీసు ఒక్కళ్ళతో చేయటం అనేది కాదు. ఏంటంటే అల్టిమేట్గా అక్కడ పబ్లిక్ ఒక్క విషయం సార్ అంటే క్షమించాలి, ఇది ఒకవేళ మీకు బాధ కలిగిస్తే నొప్పిస్తే కనుక ఈ ప్రశ్న చలాన్ల విషయంలో కానీ లేకపోతే ఇతర మానిటరింగ్ విషయాల్లో కానీ అంటే రాంగ్ రూట్లో డ్రైవింగ్ కానీ నంబర్ ప్లేట్లని క్యాప్చర్ చేసి కెమెరాలు పెట్టి ఈ మెకానిజం టైటన్ చేయడం వల్ల ఒక విధమైన ఒక అలర్ట్నెస్ వచ్చేసింది సివిలియన్స్లో. ఇక్కడ అంటే విపరీతంగా చలాన్స్ వేస్తున్నారు, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఏదో చేసేస్తోందని ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. అలాంటిది డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి ఒక సీరియస్ ఇష్యూపై కూడా మీరు దృష్టి పెడితే త్వరలో అసలు ఏమాత్రం యాక్సిడెంట్లు జరగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ నివారించడం అసాధ్యం అంటారా? నేనే షూర్గా ఇప్పుడు మనకి ఇంకోటి మీకండి డ్రంక్ అండ్ డ్రైవింగ్ దీంట్లో చూస్తే కనుక ఈ మధ్య మేము వివిధ స్టేట్స్ ఆఫీసర్స్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా మన సిస్టమ్స్ బాగా అంటే చాలా వెల్ డెవలప్డ్గా ఉన్నాయండి. ఇక్కడ ఉన్నటువంటి కోర్ట్స్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవటం, పోలీసు కూడా ఏదైతే మెకానిజం డెవలప్ అయిందో 2011 నవంబర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ఇప్పుడు ఫెయిర్లీ స్టెబిలైజ్ అయ్యి ఇప్పుడు ఒక అంటే దాదాపు నేను చెప్పాలంటే కనుక కంట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేసేటటువంటి సిటీగా హైదరాబాద్ అనేది నేను చెప్పగలుగుతాము. అయితే దీన్ని సీరియస్గా తీసుకోవడం అనేది కాదు, ఇది కేసెస్ ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే కనుక నెలకి 2000 కేసెస్ పైన హైదరాబాద్ నగరంలో ఇది బుక్ చేయడం జరుగుతుందండి. సో బట్ ఇది కేసెస్ సంఖ్య పెంచుతూనే ఉన్నాము. బట్ అల్టిమేట్గా ఏంటంటే కావాల్సింది పబ్లిక్ నుంచి రావాల్సినటువంటి వాళ్ళకి అవేర్నెస్ ఉండాలండి. అండ్ అట్లానే ఈ ఓనర్స్కి కూడా చాలామందికి అవేర్నెస్ కూడా ఉండాలి. ఇచ్చేటప్పుడు రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ ఎవ్రీబడి. పోలీసు డెఫినెట్గా ఎస్ విల్ డూ ఇట్, మా వైపు నుంచి మేము ఇంటెన్సిఫై చేస్తున్నాం. నిన్న రాజేంద్ర ప్రసాద్ గారితో కానివ్వండి, గతంలో బాబు మోహన్ గారితో కానివ్వండి, ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేసినప్పుడు కూడా మేము ఈ వాంటెడ్ టు డ్రైవ్ దిస్ పాయింట్ అనమాట. అందరికీ కూడా ఇదిగోండి డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల కానివ్వండి, ఓవర్ స్పీడింగ్ వల్ల కానివ్వండి ఇటువంటి సీరియస్ పరిణామాలు ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉన్నాం అనమాట. మీరు ఎక్కడ చూసినా కానీ సల్మాన్ ఖాన్ ఇష్యూ కూడా మీరు చూస్తే కనుక ముంబైలో అయినటువంటి యాక్సిడెంట్ అది కూడా బాగా అది హైలైట్ అయిన కేసు అది. ఆ కేసులో కూడా దట్ వాజ్ ఆల్సో క్లాసిక్ కేసు అండి, డ్రంక్ అండ్ డ్రైవింగ్లో జరిగినటువంటి ఒక క్లాసిక్ కేసు అది. సో ఇట్లాంటిది చాలా కేసెస్ ఏంటంటే ఇప్పుడు ఇది మనకి మీడియా అటెన్షన్లోకి వచ్చేటటువంటి కేసెస్ కొన్నే ఉంటాయి. బట్ చాలా వాటిల్లో మటుకు ఈ రెండే కారణాలు, ఒకటి ఈజ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్, రెండోది ఈజ్ ఓవర్ స్పీడింగ్ అండి. రైట్ సార్, రంగనాథ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ దిస్ ఈవినింగ్. థ్యాంక్ యూ అండి. అండ్ వీఆర్ హోప్ఫుల్ తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ని నివారించడంలో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ముమ్మరంగా ముందుకెళ్తాం, పనిచేస్తామని చెప్తున్నారు రంగనాథ్ గారు. ప్రస్తుతానికి చిన్న విరామం, బ్రేక్ తర్వాత అసలు ఎక్సైజ్ పాలసీని మళ్ళీ సమీక్షించాల్సిన అవసరం ఉందా, బార్లు తెరిచి ఉండడం ఈ విషయంలో
రూల్స్ ఏం చెప్తున్నాయి, ముందు ముందు ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి మాట్లాడదాం. అకున్ సబర్వాల్ గారు, ఎక్సైజ్ కమిషనర్ గారు జాయిన్ అవబోతున్నారు. స్టే ట్యూన్, విల్ బీ బ్యాక్. మా టాప్ స్టోరీ 1ని కంటిన్యూ చేస్తున్నాము. అర్ధరాత్రి పొద్దుపోయే వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచడానికి జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్స్కి, రోడ్డు ప్రమాదాలకి ఎటువంటి కనెక్షన్ ఉందనే ప్రస్తుతం అధ్యాయం జరుగుతోంది. అంటే 4 రోజుల్లో 2 ప్రమాదాలు, రెండింట్లో కూడా బాధితులు డ్యూటీ చేస్తున్న పోలీసులు, ఒక హోంగార్డ్ కాలు విరిగితే ఒక పోలీసు విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పటి పరిస్థితి ఇలా ఉంటే ఇంకా అర్ధరాత్రి వరకు బార్లు, మద్యం షాపులు తెరిచి ఉంచితే ఇంకెంత ప్రమాదకర పరిస్థితి వస్తుందో, దీనిపై ఎక్సైజ్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది, ముందు అంటే సిస్టమ్ని టైటన్ చేయడానికి, అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, అవగాహన సదస్సులు ఏ విధంగా పెంచబోతోంది. కొద్దిసేపటి క్రితం ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ గారు మాట్లాడుతూ ఖచ్చితంగా ప్రతి చెక్ పాయింట్లో కూడా దీనిపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పి బలంగా ఆయన చెప్పారు. అలాగే జిల్లాల నుంచి వచ్చే వాహనాల్ని మరింతగా మానిటర్ చేయాల్సిన అవసరం ఉందని కూడా వారు చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న మానిటరింగ్ సిటీ అవుట్స్కర్ట్స్లో కొన్ని ఏరియాల్లో, అలాగే సంపన్న ఏరియాలు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నుంచి హైదరాబాద్ కొన్ని ప్రాంతాలపై దృష్టి పెడుతున్నారు. అయితే కేసులు మాత్రం నమోదవుతున్నాయి అన్ని ప్రాంతాల నుంచి అని చెప్పారు. గణనీయంగా యాక్సిడెంట్స్ సంఖ్య మనం పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. కానీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం మాత్రం గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు అంతంత అలాగే కొనసాగుతోంది. నిన్ననే డ్రంక్ అండ్ డ్రైవ్ పై హైదరాబాద్ పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సినీ నటులు మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్. ఈయన డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత ప్రమాదకరమో వివరించి మరీ చెప్పారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. కానీ ఐరానికలీ నిన్న అర్ధరాత్రే మరొక ఘోరమైన యాక్సిడెంట్ జరగడం, ఇందులో ఒక కానిస్టేబుల్ మృతి చెందడం, మరికొంతమంది గాయపడడం చాలా విచారకరం. ఏమంటే మీరు మందు తాగి మీరు డ్రైవ్ చేస్తే మీకు నష్టం కాదు, ఎదుటి వాళ్ళకి నష్టం. ఒక మంచి కోసం ఏదన్నా చేయాలి, కానీ యాక్సిడెంట్ అయింది, స్పీడ్ వల్ల యాక్సిడెంట్ అయింది, వీడు చచ్చిపోయాడు. ఏమండి మాకు సినిమాల్లో మాకున్న ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓదార్చాను కాబట్టి. బాబు మోహన్ అద్భుతంగా చేతికొచ్చిన కొడుకు. ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా మెయిన్గా జరిగింది ఆ తల మీద హెల్మెట్ లేకపోవడం వల్ల. కోట శ్రీనివాసరావు గారు అబ్బాయి ఎంత పెళ్ళయి చిన్న పిల్లలండి చేతిలో. ఎవరికైనా సరే, అసలు విరోధికి కూడా అలా జరగకూడదు, మన బద్ధ విరోధికి కూడా అలా జరగకూడదు. అజారుద్దీన్, ఎ ప్రౌడ్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, అతను జీవితంలో అతను మచ్చే కదండి జీవితంలో. అతనికి అద్భుతమైన చేతికి అందిన కొడుకు. అతను కూడా మన అవుటర్ రింగ్ రోడ్లోనే దుర్మరణం చెందడం జరిగింది. మా నందమూరి హరికృష్ణ కొడుకు. అట్లాగే ఆవిడ మినిస్టర్గా చేశారు వారు, వెంకట్రెడ్డి గారు అబ్బాయి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్ వాళ్ళ కొడుకు. అసలు ఇట్లా తీసుకుంటేనంటే మన చుట్టూనే ఇంతమంది ఉన్నారు. ఏమన్నా ఇంతమందిని చూసిన తర్వాత కూడా ఏమన్నా నేను అవన్నీ చూసి కూడా నేను చేస్తాను అని అంటే, దానికి భగవంతుడు మీకు మంచి బుద్ధిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత ఇంకెప్పుడు అది చేస్తే వాడు మనిషి జన్మ ఎత్తిన తర్వాత అది కరెక్ట్ కాదు, నాకు తెలుసు.